హలో అండి. నేను ఈరోజు మీతో సీరం ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ గురించి మాట్లాడతాను. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఈ సీరం ఏఎంహెచ్ అనే టెస్ట్ ఇంపార్టెంటా? చేసుకోవాలా? ఎందుకు చేసుకోవాలి? అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, జనరలీ ఒక లేడీకి, ఒక గర్ల్‌కే ఇన్ని నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఆ గర్ల్ వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతదంట. సో, జనరలీ మదర్ కడుపులో ఒక గర్ల్ బేబీ ఉన్నప్పుడు మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. అండ్ దెన్ బేబీ బయట పుట్టిన తర్వాత ఆ ఎగ్స్ అనేది తగ్గిపోయి 10,00,000 అట్లా ఉంటదనమాట. ఇన్ ఫ్యూ ల్యాక్స్‌లో ఉంటాయి. అండ్ దెన్ వన్స్ పెద్ద మనిషి అయిపోయిన తర్వాత కూడా ఫ్యూ ల్యాక్స్‌లో ఉంటాయి. అండ్ దెన్ ఏజ్ బై ఏజ్ లైక్ 25, 26, 30 అట్లా ఏజ్ క్రాస్ అయినప్పుడు ఒక లేడీలో ఉన్న నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గిపోతది. అండ్ దెన్ ఏజ్ పెరిగే కొద్దిగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇయర్స్ దాటిన తర్వాత, 38 ఇయర్స్ దాటిన తర్వాత కూడా oocyte క్వాలిటీ అనేది అఫెక్ట్ అవుతదనమాట. సో, అరౌండ్ 25-35 ఇయర్స్‌లో ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ దెన్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అనేది ఇన్ జనరల్‌గా బావుంటది. సో, ఈ సీరం ఏఎంహెచ్ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే, ఇన్ కేస్ మీకు ఎండోమెట్రియోసిస్ అని ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నాయి ఆర్ లైక్ ఎనీ క్యాన్సర్ సర్జరీస్ జరిగినాయి. దాని తర్వాత మీకు రేడియోథెరపీ అయింది. ఆర్ లైక్ ఓవరీలో ఏదైనా సర్జరీ జరిగింది. ఆర్ లైక్ మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ మీకు రొటీన్‌గా ఎగ్ స్కాన్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువుంది అనుకోండి. మనం ఏఎంహెచ్‌ని టెస్ట్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఏఎంహెచ్ అనేది చేస్తే మనకి ఒక క్లారిటీ వస్తది. ఎగ్స్ నార్మల్ ఉన్నాయా? తక్కువ ఉన్నాయా అని. సో, నార్మల్ ఏఎంహెచ్ వాల్యూ అనేది 1.2 నుంచి 3 ఉండాలి అనమాట. సో, 1.2 నుంచి కింద తక్కువుంటే అది లో ఏఎంహెచ్. సో, నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది మీకు తక్కువున్నాయని అర్థం అనమాట. సో, నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువుంటే మీది ఏజ్, మీకు పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరం అయినాయి, మీ హస్బెండ్ పారామీటర్స్ అదన్నీ బట్టి మీకు ట్రీట్మెంట్ డిఫరెంట్ అవుతదనమాట. ఇన్ కేస్ ఏఎంహెచ్ మోర్ దెన్ 3 ఆర్ లైక్ మోర్ దెన్ 5, 8 ఉన్నాయనుకోండి పీసీఓఎస్ లైక్ మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఎక్కువుంది అనమాట. అండ్ దెన్ మీకు ఏఎంహెచ్ లెవెల్ ఇంకా ఎక్కువుంటే లైక్ 10, 12 అట్లా ఉంటే మీకు రెస్పాన్స్ టు స్టిమ్యులేషన్ మీ రెస్పాన్స్ టు ఇంజెక్షన్ అనేది కొంచెం తక్కువుంటదనమాట. సో, అండ్ దెన్ దిస్ ఈజ్ మీకు ప్రెగ్నెన్సీ ఏదైనా లైక్ మీరు పోస్ట్‌పోన్ చేసుకోవాలి. మీ కెరియర్ ఇప్పుడు రన్ అవుతుంది. మీకు ప్రెగ్నెన్సీ అనేది పోస్ట్‌పోన్ చేసుకోవాలని మీరు అనుకుంటే, మీరు ఈ సీరం ఏఎంహెచ్ టెస్ట్ అనేది చేసుకొని, మీకు నార్మల్ ఉంది. అండ్ దెన్ డేట్ వచ్చిన సెకండ్ డే కూడా స్కాన్ చేసుకొని, మీకు నంబర్ ఆఫ్ ఎగ్స్ నార్మల్ ఉన్నాయనుకోండి. మేబీ బేస్డ్ ఆన్ యువర్ ఏఎంహెచ్ టెస్ట్ మీరు కొంచెం ప్రెగ్నెన్సీ కూడా పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏఎంహెచ్‌లో ఏదైనా తక్కువ తేడా ఉన్నాయనుకోండి, మీరు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం ఇట్స్ బెటర్ ఆప్షన్ అనమాట. సో, ఇదే సీరం ఏఎంహెచ్ టెస్ట్ గురించి మీతో మాట్లాడాలని అనుకున్నాను. యాక్చువల్లీ ప్రెజెంట్‌లో వి హావ్ అన్ ఆఫర్ ఆన్ సీరం ఏఎంహెచ్ టెస్ట్ ఆల్సో. సో, కమ్ అండ్ అవైల్ ద బెనిఫిట్స్. థాంక్ యూ.